మీరు నా మొక్కకి వాటర్ వేయకండి, నేనే వేసుకుంటాను. పండించినటువంటి అల్లం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హార్వెస్ట్ వచ్చేసి నేను ఎంతో కష్టపడి ఇష్టంగా ఒక వెరైటీ అయితే పండించానండి. నా ఓన్గా మా శ్రీవారితో సంబంధం లేకుండా అది ఈరోజు హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి నేను కష్టపడి పండించింది. ఇదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఆ కుండీలో ఏదో పువ్వుల మొక్కలు వేద్దాం అనుకుంటే చిన్న మొక్క పట్టుకొచ్చి పాతిందండి. పాతినప్పటి నుంచి చూడాలండి బిల్డప్. అసలు మామూలు బిల్డప్ కాదండి. నేను పెంచిన మొక్క అంటూ అసలు వాటర్ వేస్తా. మీరు నా మొక్కకి వాటర్ వేయకండి, నేనే వేసుకుంటాను. మరి ఎంత పండించింది ఏంటో చూడాలి. మరి ఈవిడ ఆ సలహా కూడా ఏమీ లేకుండా ఆవిడే పండించుకునేది. ఈ మొక్కే అదిగోండి అదిగోండి అల్లం అండి. ఇంట్లో అల్లం మొక్క మొగలకొస్తే పెట్టాను, ఇది రాలేదు. చాలా కటింగ్ ఇచ్చాను మా శ్రీవారికి, కానీ రాలేదు. కుండీ నన్ను ముట్టుకొని ఇచ్చేది కాదండి. అసలు చిన్న మొక్క పెట్టాను. అసలు వీటికి వెయ్యాలంటే కొంచెం గొల్ల ఉండాలని చెప్తే మాకు తెలుసులే, మీరేం చెప్పక్కర్లేదు, మేము పండించుకుంటామని. సొంటిలా అయిపోయింది. అదండి మా శ్రీమతి గారు పండించినటువంటి అల్లం. చూడండి, ధరించండి. సరేనండి, ఇదైతే ఫెయిల్ అయ్యింది. ఇప్పుడైతే హార్వెస్ట్కి వెళ్ళిపోదాం. మనం హార్వెస్ట్ చేద్దాం. మొక్కలు పెంచడం నా వల్ల అవ్వదు. వారు పెంచడం, నేను హార్వెస్ట్ చేయడం, ఇదే ఫిక్స్. ఇంకా నువ్వు మర్యాదగా హార్వెస్ట్ చేయి అందంగా. ఈరోజు మన హార్వెస్ట్ వచ్చేసి బీరకాయలతో స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి బీరకాయలు అయితే మళ్ళీ చాలా చక్కగా వచ్చేసినాయి. ఇదిగోండి ఇదొకటి చక్కగా వస్తున్నాయి బీరకాయలు. టేస్ట్ అయితే ఎంత బాగుంటున్నాయంటే సూపర్ టేస్ట్ ఉంటున్నాయండి. తొక్కలు కూడా వేస్ట్ చేయకుండా తొక్కలను కూడా పచ్చడి చేయించున్నారు మా శ్రీవారు. ఎంత కష్టపడి పండించుకుంటున్నారు కదండి, తొక్కలు కూడా పడైనవ్వట్లేదు. కానీ చాలా టేస్ట్ ఉంటుందండి తొక్కలు పచ్చడి చేసుకుంటే, చాలా బాగుంటుంది. మళ్ళీ చాలా బీరకాయలు వచ్చినాయి. ఇది ఒకటి ఉంది, ఇంకా ఉన్నాయి, అటు ఉన్నాయండి. వాటిని కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక బీరకాయ వచ్చింది. చాలా బీరకాయలు వస్తున్నాయి. ఈ వారానికి వచ్చేసి 3 కిలోల బీరకాయలు అలా వస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. ఎంత చక్కగా ఎంత లేతగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇంకొక లాంగ్ కీరాలు వచ్చినాయి. మళ్ళీ ఇవి కూడా చాలా వస్తున్నాయి. హార్వెస్ట్ చేసినప్పుడు 1-2 ఉంటుంటే చూపిస్తున్నాను, కానీ చాలా వస్తున్నాయండి ఇవి కూడా. మాకు సమ్మర్కి అయితే భలే ఉపయోగపడుతున్నాయండి ఇవి. వాటర్ కంటెంట్ ఉన్న లాంగ్ కీరాలు చాలా బాగా పండించారు మా శ్రీవారు. ఇదిగోండి మళ్ళీ పెద్ద సైజు వంకాయ చూడండి మళ్ళీ వచ్చింది. అలాగే ఇంకొక వెరైటీ వంకాయ వచ్చిందండి మనకి. అలాగే ఇంకొక వెరైటీ వంకాయ ఇచ్చిందండి. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను మన గార్డెన్లో, దాన్ని కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇదిగోండి. ఇప్పటివరకు ఈ వంకాయ అయితే నేను హార్వెస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం వచ్చింది. ఇది ఫస్ట్ వంకాయ అనమాట ఈ ప్లాంట్ నుంచి. చక్కగా ఉంది కదా, భలే ఉంది. ఇది హార్వెస్ట్ చేసేస్తాను. ఇదిగోండి ఇప్పుడైతే ఈ కీరాలను హార్వెస్ట్ చేసేస్తాను. ఇవి కూడా చాలా చక్కగా వస్తున్నాయండి కీరాలు. ఇదిగోండి ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఇంకొకటి ఉంది ఇటు. చూడండి అసలు ఎంత బాగుందో చూడండి. ఇది దీని కలరు, ఇది అందంగా ఉందో కీర. ఇవిగోండి 4 కీరాలు అయితే వచ్చినాయి.
ఇదిగోండి మళ్ళీ పిచ్చుక పొట్లకాయలు ఒక 3 పిచ్చుక పొట్లకాయలు వచ్చేసినాయి. ఇవి అటువైపుకి వచ్చినాయండి. వీటిని జాగ్రత్తగా హార్వెస్ట్ చేసేస్తాను. ఒక గ్రీను 2 వైట్ పిచ్చుక పొట్లకాయలు వచ్చినాయి. ఇవి కూడా ఎంత బాగా వస్తున్నాయంటే ఇదిగోండి ఇంకా ఒక 2 ఉన్నాయి. ఈ ఇరుకులో నుంచి కొయ్యాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. అంతే. ఇవిగోండి చెర్రీ టమాటాలు. అసలు చెర్రీ టమాటాలు కూడా ఎన్ని వస్తున్నాయో చూడండి. ఎంత బుజ్జి బుజ్జి టమాటాలు క్యూట్గా ఉన్నాయో. మా శ్రీవారు అయితే ఈ వారం అంతా నన్ను ఏడిపించేస్తారండి. ఇంకా దొరికేసాను ఇంకా మా వారికి అల్లం విషయంలో. నాకు ఎందుకండి అసలు చక్కగా హార్వెస్ట్ చేసుకోకుండా అల్లం మొక్క వేసిన అల్లం పాతిన దగ్గర నుండి చాలా కటింగ్ ఇచ్చాను మా శ్రీవారికి. అయిపోయాను ఈ వీక్ అంతా అయిపోయాను నేను. ఇంకెప్పుడు హార్వెస్ట్ చేసినా అదే తెప్పుతారు. అసలు అల్లంని 2 వీక్స్ నుండి హార్వెస్ట్ చేస్తానంటున్నానండి. 2 వారాల క్రితం నుండి నేను హార్వెస్ట్ చేసేస్తాను, ఎప్పుడో ఎండిపోయింది మొక్క అంటే మా శ్రీవారు హార్వెస్ట్ చేయనివ్వలేదు. అందుకే లోపలంతా అది మొత్తం అల్లం అంతా ఎండిపోయింది. అది నా తప్పేం కాదు, మీ తప్పే. నన్ను హార్వెస్ట్ చేయించకపోవడం మీ తప్పు. లేదు, కలిసిపోయింది మట్టిలోని. అంతే కదండి, మట్టిలో కలిసిపోయింది. ఇవిగోండి చెర్రీ టమాటాలు కొద్దిగా చూడండి. చిక్కుడు పాదు మళ్ళీ ఎంత చక్కగా పూత వచ్చేసిందో. అంటే ఇంకా కాయలు అయితే ఉన్నాయి. ఈ వీక్ అయితే నేను హార్వెస్ట్ చేయట్లేదు, నెక్స్ట్ వీక్ కోసుకుంటాను. ఇవిగోండి పూత చూడండి మళ్ళీ ఎంత బాగా వచ్చిందో. చాలా చక్కగా మొత్తం పాదంతా పూత వచ్చేసింది. ఇవిగోండి కాకరకాయలు కూడా ఉన్నాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇవిగోండి ఇవి కొత్త పాదులండి. పాత పాదుల నుంచి కూడా ఉన్నాయి. ఇవి కొత్త పాదుల నుంచి మళ్ళీ ఇవిగో. ఇదిగోండి ఇవన్నీ కాకరకాయలే. మళ్ళీ చూడండి పిందులు, అన్నీ పిందులే. ఇంకా ఉన్నాయా నాన్న కాకరకాయలు పెద్దవి? ఇవిగోండి ఇవైతే పండుమిర్చి. చూడండి ఎన్ని ఉన్నాయో పండుమిర్చి. మొన్న అయితే డ్రై మిర్చి చేశాను కదా, ఎండుమిర్చి చేశాను, వాడేసాను. ఇవి నేనైతే బూడిద గుమ్మడికాయ అండి, బూడిద గుమ్మడికాయ వడియాలు పెడతాను వీటితో. మా శ్రీవారికి భలే ఇష్టం బూడిద గుమ్మడికాయ వడియాలంటే. ఆర్గానిక్ పచ్చిమిర్చితో ఈసారి బూడిద గుమ్మడికాయ వడియాలు పడతానండి, అందుకే ఉంచేసాను వీటిని. బూడిద గుమ్మడికాయలు కూడా ఆల్రెడీ కింద ఉన్నాయండి, కింద పండిస్తారు. వాటితో ఆర్గానిక్ బూడిద గుమ్మడికాయలు, ఆర్గానిక్ పచ్చిమిర్చితో బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టాలనుకుంటున్నాను. చూడండి ఇప్పుడైతే పాలకూరని హార్వెస్ట్ చేద్దాం. ఎంత చక్కగా వచ్చింది చూడండి పాలకూర. చక్కగా పెద్ద పెద్ద ఆకులు, హెల్దీగా ఎంత బాగుందో చూడండి. చక్కగా సరిపోద్ది మాకు పప్పులోకి. మళ్ళీ ఒక 4 రోజులు ఆగితే మళ్ళీ వచ్చేస్తుంది. చూడండి ఈరోజు ఎంత హార్వెస్ట్ వచ్చిందో. అసలు ఎన్ని కూరగాయలు వచ్చినాయో చూడండి. అన్ని రకాల వంకాయలు, పండుమిర్చి, చెర్రీ మిర్చి. నేను అల్లం చెప్పను, చెర్రీ మిర్చి, అల్లం చెప్పమ్మా. ఇది వచ్చేసి లాంగ్ కీర, బీరకాయలు, ఈ కాకరకాయలు, కీరాలు, పూనే కీరాలు, పాలకూర, పిచ్చిక పొట్లకాయలు, బెండకాయలు, అల్లం అల్లం అండి. ఇదిగోండి అల్లంలా లేదులే, సొంటిలా ఉంది అల్లం. ఇవ్వండి చూపించు. ఇవ్వండి ఈరోజు హార్వెస్ట్. మరి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.